ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ బీజేపీల మధ్య మాటల యుద్దం రోజు రోజుకు పెరుగుతోంది. కాగా కొద్ది రోజుల క్రితం టీడీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలు దుమారాన్ని రేపుతున్నాయి. చంద్రబాబు కేంద్రం నుండి నిధులు రాబట్టి రాష్ట్రానికి చేయించుకోవాల్సినవన్నీ చేయించుకుని కూడా మా పార్టీ మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయమై క్రెడిట్ మొత్తం తమ పార్టీదే అని ఆయన చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. మోదీ పోలవరం విషయమై రావాల్సిన నిధులన్నీ విడుదల చేశారని, కాకపోతే కేంద్రానికి ఆ ప్రాజెక్టు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే టీడీపీ వ్యవహరించడం జరిగిందని ఆయన అన్నారు. అంతేకాక అమరావతి విషయమై కూడా ఆయన ప్యాకేజీ ద్వారా బాగానే లబ్ది పొందారని, మరి ఇప్పుడేమో తమ పార్టీ మాత్రమే అన్ని చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ వాస్తవానికి వైసీపీలో చేరవలసిన వ్యక్తి అని, అయితే ఆయన ఏం ఆశించి బీజేపీలో చేరారో ఆయనకే తెలియాలని చంద్రబాబు అన్నారు. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే ఆయన వైసీపీకి సొంత మైకు, బీజేపీకి అద్దె మైకుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. మొదట రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ తర్వాత దానికంటే ఎక్కువ లాభాలుండే ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఎన్నిసార్లు ఈ విషయమై ఢిల్లీకి వెళ్లినప్పటికీ కూడా ఉపయోగం కూడా లేకుండా పోయిందని అన్నారు. కన్నా గారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, మోదీ మరియు అమిత్ షాలను ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినప్పటికీ తనకు మాత్రం అపాయింట్మెంట్ దొరకలేదని, అదే వైసీపీ విజయసాయిరెడ్డికి మాత్రం వెంటనే వారిని కలిసే అవకాశం దొరికిందో మరి ఆ ప్రశ్నకు కన్నా సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.